ఒక కుటుంబాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక తల్లి, తన ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు నాదన్. ఇటీవల వాళ్ళ కుక్క చనిపోవడంతో నాదన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే నాదన్ తన కుక్కతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉండేవాడు. నాదన్ వాళ్ళ అమ్మని మన కుక్క ఎక్కడికి వెళ్ళింది, నరకానికా స్వర్గానికా అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ నరకానికి వెళ్ళి ఉంటుంది అని చెప్తుంది. ఎందుకంటే అది మంచిది కాదు అని అంటుంది. నాదన్ అది విని చాలా బాధపడతాడు. తర్వాత నాదన్కి నిద్రలో ఒక కల వస్తుంది. కలలో అతను విచిత్రంగా మెరుస్తున్న ఒక బఫామెట్ని చూస్తాడు. బఫామెట్ అంటే మేక తల ఉన్న ఒక రాక్షస విగ్రహం, కానీ శరీరం మనిషిలా ఉంటుంది. ఇక్కడ చాలామంది గిరిజనులు బఫామెట్ని తన దేవుడిలా పూజిస్తారు. ఈ వింత కల చూసిన తర్వాత నాదన్ భయంతో ఉలిక్కిపడి లేస్తాడు. పైగా తన కుక్క చనిపోయిన బాధలో ఉంటాడు. సో నాదన్కి నిద్ర పట్టదు. నాదన్ అలా బాధపడటం చూసిన తన సిస్టర్ వరాహి, నాదన్తో నువ్వు ఏమీ బాధపడకు, ఖచ్చితంగా నీ కుక్కని నరకం నుంచి తీసుకువస్తాను అని అంటుంది. తర్వాత రోజు ఇద్దరూ కలిసి ఒక దెయ్యం బుక్ తీసుకొని దట్టమైన అడవిలోకి వెళతారు. ఆ అడవిలో నరకానికి దారి ఉందని వాళ్ళు నమ్ముతారు. అక్కడ నేలను తవ్వి అక్కడికి చేరుకోవచ్చని వాళ్ళ నమ్మకం. ప్రజలు కూడా తమకు ఇష్టమైన వాళ్ళని కలవడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ నాదన్, వరాలి చాలామంది ఫొటోస్ని, థింగ్స్ని చూస్తారు. అక్కడ ప్రజలు తమకు ఇష్టమైన వాళ్ళని కలవడానికి తమ విలువైన వస్తువులు త్యాగం చేసి ఉంటారు. అప్పుడు నాదన్ కూడా తన కుక్క బెల్ట్ని అక్కడ పెడతాడు. తర్వాత నాదన్ పాట పాడటానికి పక్కకు వెళతాడు. అక్కడ ఒక చెట్టు మీద ఈ అడవికి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళలేరు అని రాసి ఉంటుంది. ఎందుకంటే అది చాలా శాపగ్రస్తమైన అడవి అని రాసి ఉంటుంది. అది చూసిన నాదన్కు చాలా వింతగా అనిపిస్తుంది. వెంటనే వరాలి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత ఇద్దరూ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి నరకానికి వెళ్ళడానికి గొయ్యి తవ్వాలి అని అనుకుంటారు. ఆ ప్రదేశాన్ని యాంట్రమ్ అని అంటారు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే వాళ్ళ మతానికి, దేవునికి సంబంధించినవన్నీ బయటకు తీస్తారు. అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు, బుద్ధిజం, యోధులకు సంబంధించిన అన్ని వస్తువులు బయటకు తీసి తర్వాత ఒక తాడులో ఒక స్టార్ని తయారు చేస్తారు. ఇది సాధారణంగా మ్యాజిక్ చేయడానికి తయారు చేయబడింది. తర్వాత వాళ్ళు తెచ్చిన దేవుడి ఫోటోలను ఆ స్టార్ యొక్క 5 మూలలన పెడతారు. ఆ తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెడతారు. దెయ్యాల నుంచి మమ్మల్ని రక్షించమని కోరుకుంటారు. ఆ తర్వాత గొయ్యి తీయడం మొదలు పెడతారు. ఇప్పుడు నరకానికి చేరుకోవాలంటే 5 లెవెల్స్ దాటాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటి లెవెల్లో ఎలాంటి రూల్స్ ఉండవు. గొయ్యి తవ్విన తర్వాత చెలువుని అందులో పెడతారు. సరిగ్గా నాదన్కి అదే టైంలో ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. నువ్వు ఏం వింటున్నావని వరాలి అడుగుతుంది. అప్పుడు నాదన్, నేను నరకం నుంచి వచ్చే సౌండ్స్ వినడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తాడు. ఇక్కడ మనం ఒక విచిత్రాన్ని గమనించవచ్చు. అది ఏంటి అంటే నాదన్ క్రాస్ని స్ట్రైట్గా పెట్టాడు, కానీ ఇప్పుడు అది తలక్రిందులుగా కనిపిస్తుంది. తర్వాత ఇద్దరు వాళ్ళ టెంట్ దగ్గరికి చేరుకుంటారు. అయితే అక్కడికి కొంచెం దూరంగా కుళ్ళిపోయిన ఒక మృతదేహం కనిపిస్తుంది. అలా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొయ్యిని తవ్వుతారు. అయితే నాదన్ చెట్టు వెనుక ఒక నల్లటి షాడోని గమనిస్తాడు, కానీ పట్టించుకోకుండా తన అక్క దగ్గరకు వెళ్ళిపోతాడు. తర్వాత కొంచెం దూరంగా ఒక అతను సూసైడ్ చేసుకోవాలని చూస్తాడు. అతని దగ్గర తెల్లటి టెడ్డీ కూడా ఉంటుంది. అతను తనని తాను పొడుచుకోవాలని చూస్తుండగా నాదన్ గట్టిగా అతన్ని పిలుస్తాడు. అతను వాళ్ళని చూసి ఆగిపోతాడు. వెంటనే అతని వస్తువులు తీసుకొని అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు వీళ్ళు మళ్ళీ గొయ్యిని తవ్వడం మొదలు పెడతారు. అప్పుడు కూడా నాదన్కి నల్లటి షాడో కలిగిన ఒక వ్యక్తిని చూస్తాడు. కానీ ఈసారి తెల్లటి కొమ్ములు కూడా కనిపిస్తాయి. అది చూసి నాదన్ చాలా భయపడతాడు.
వెంటనే గట్టిగా అరుస్తాడు. వరాలి సర్ది చెప్పి వాళ్ళ టెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ వరాలి కుక్క బెల్ట్ను తన వెంట తీసుకువస్తుంది. నాథన్కి చూపించి కుక్క నరకం నుంచి పంపించింది అంటే నాథన్ నమ్ముతాడేమో అని, దానివల్ల కుక్క ఇంకా ఎప్పటికీ రాదు అని అర్థం చేసుకుంటాడని అనుకుంటుంది. ఇలా చేస్తే నాథన్ బాధ కొంచెం తగ్గుతుంది అని అలా చేస్తుంది. తర్వాత నిద్రపోయే ముందు నాథన్ని బ్రష్ చేసుకోమని అంటుంది. కానీ తన మాటలు వినిపించుకోడు. అయితే వరాలి ఆ దెయ్యం బుక్కుని ఓపెన్ చేస్తుంది. నాథన్కి 3 తలలు ఉన్న కుక్కను చూపిస్తుంది. అది నరకం గేట్ కీపర్ అని అంటుంది. దాన్ని గొలుసులతో కట్టేసి ఉంటారు. ఆ 3 తలల కుక్కకి వాసన చూసే శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంది. నువ్వు బ్రష్ చేయకపోతే అది ఇక్కడికి వచ్చి వాసన చూసి చంపి తినేస్తుంది అని అంటుంది. అది విన్న నాథన్ చాలా భయపడి వెంటనే బ్రష్ చేస్తాడు. నాథన్ నది దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఒక పడవని చూస్తాడు. అందులో ఒక నాయకుడు ఒక మహిళను ఎక్కడికో తీసుకెళ్తాడు. ఆ మహిళ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. అది చూసి నాథన్ చాలా భయపడతాడు. వెంటనే టెంట్ దగ్గరికి వచ్చి నిద్రపోతాడు. అయితే నాథన్కి మళ్ళీ కల వస్తుంది. మండుతున్న మంటల్లో నల్లటి షాడో రావడం కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. తర్వాత నాథన్కి 3 తలల కుక్క ఉన్న ఒక పుస్తకం చూస్తాడు. అందులో ఒక కొయ్యలో నుంచి 2 రాక్షసులు బయటికి రావడం చూస్తాడు. ఎవరో మానవ శరీరాన్ని ధరించి పూర్తిగా మనుషులుగా మారిపోతారు. నాథన్ అప్పుడు బఫామెట్ని చూస్తాడు. దాని క్రింద బాగా మంటలు వస్తూ ఉంటాయి. ఇది అంతా జరిగిన తర్వాత నాథన్ భయంకరంగా చూస్తున్న ఒక దెయ్యాన్ని చూస్తాడు. విచిత్రంగా తలా ముఖం ఊపుతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ నాథన్ అదే చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఈ అడవి నుంచి ఎవరూ తిరిగి వెళ్ళలేరు అని రాసి ఉంటుంది. ఈసారి రక్తం కూడా కారుతూ ఉంటుంది. ఈసారి వాళ్ళు ఇంకా గొయ్యిని లోపలికి తవ్వాలని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు వీళ్ళు లెవెల్ 2కి చేరుకుంటారు. లెవెల్ 2 అంటే చెడు అని అర్థం. ఈ లెవెల్కి వచ్చాక నాథన్ అటువైపు తిరిగి కూర్చొని ఉంటాడు. మనం లెవెల్ 2కి చేరుకున్నాం అని వరాలి నాథన్కు చెప్తుంది. తర్వాత నాథన్ దెయ్యం తన మీద అటాక్ చేసిందని, తన చెయ్యి మీద ఉన్న గాయాలు చూపిస్తాడు. కానీ వరాలి దెయ్యాలను నమ్మదు. అందుకని నాథన్ ఇలా చేసుంటాడని అనుకుంటుంది. సో తను తెచ్చిన పవిత్ర జలాన్ని నాథన్ చెయ్యి మీద పోస్తుంది. తర్వాత తన మనసు మార్చడానికి అడవి నుంచి బయటికి తీసుకెళ్తుంది. అక్కడ నాథన్ నీటిలో ఏదో ఉందని కనిపెడతాడు. చాలాసేపు అక్కడే చూస్తూ ఉంటాడు. అయితే ఇదేనే సరైన సమయం అనుకొని కుక్క బెల్ట్ని పక్కన విసిరేస్తుంది. నాథన్ దగ్గరకు వెళ్ళి కుక్క బెల్ట్ దొరికింది అని చెప్తుంది. అయితే వాళ్ళకి సడన్గా నరకం నుంచి బాగా సౌండ్స్ వినిపిస్తాయి. అంటే అప్పుడు వీళ్ళు లెవెల్ 3కి చేరుకున్నారు. నరకం సౌండ్స్ బాగా రావడంతో ఇద్దరూ అక్కడ నుంచి భయపడి పారిపోతారు. ఒక గ్రామానికి చేరుకుంటారు. ఇక్కడ 2 వ్యక్తులను బఫామెట్ చూస్తారు. ఇక్కడ ఉన్న 2 వ్యక్తులు నాథన్ కలలో కనిపించిన రాక్షసులు. వాళ్ళు గొయ్యి నుంచి బయటకు వచ్చి మనిషి శరీరాన్ని ధరించారు. అయితే అక్కడ వరాలి ఒక తెల్లటి టెడ్డీ అక్కడ కింద పడి ఉండడం చూస్తుంది. బఫామెట్ వింతగా కదులుతూ ఉంటాడు. రాక్షసులు దాని కింద నిప్పు పెడతారు. అది చూసి వరాలికి అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో సూసైడ్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తిని మనం చూసాం. అతని దగ్గర తెల్లటి టెడ్డీ ఉంది. అయితే ఈ రాక్షసులు ఇద్దరు ఆ మనిషిని ఆ బఫామెట్లో ఉంచుతారు. ఆ మనిషిని వండుకొని తినేలాగా కింద నిప్పు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు నరరూప రాక్షసులు. ఇది అంతా చూసిన వరాలిని కూడా భయపడి నాథన్ని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతుంది. వాళ్ళు టెంట్కి చేరతారు. తర్వాత వాళ్ళ కళ్ళు ఆకాశం మీద పడగానే నల్లటి పొగల ఒక వలయంలా కనిపిస్తుంది. అది చూసి ఇద్దరు చాలా టెన్షన్ పడి అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఇప్పుడు ఆ నల్లటి రాక్షసులు కూడా వాళ్ళని పట్టుకోవాలని చూస్తారు. వాళ్ళు వెంటనే ఒక పడవలోకి వెళ్ళి కూర్చుంటారు. ఇద్దరు అక్కడి నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ వాటర్లో నుంచి ఏదో బయటకు వచ్చి నాథన్ని వాటర్లోకి లాగేయాలని చూస్తుంది.
కానీ వరాలి వెంటనే గమనించి పట్టుకుంటుంది. ఇద్దరు అక్కడ నుంచి బయటపడి చాలాసేపు పరిగెత్తి మళ్ళీ వాళ్ళ టెంట్ దగ్గరికే చేరుకుంటారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి బయట పడలేకపోతున్నారు. అక్కడ నుంచి వాళ్ళని ఒక పెద్ద దెయ్యం వెళ్ళనివ్వడం లేదు. అదే టైంలో వాళ్ళు ఒక చైన్ని చూస్తారు. అది ఆ 3 తలల కుక్కకి చెందినది. అంటే దెయ్యం అక్కడికి తన సంరక్షకుణ్ణి పంపింది. అది చూసి వెంటనే టెంటులోకి వెళ్ళిపోతారు. చాలా భయపడతారు. ఇక్కడ వరాలి నాదన్‌తో నీకు నేను అబద్ధం చెప్పాను అని అంటుంది. మనం మన కుక్కని తిరిగి తీసుకురాలేము. నిజానికి ఒకసారి చనిపోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేము. అప్పుడు నేను నీ బాధని చూడలేక అలా చెప్పాను అని చెప్తుంది. అప్పుడు నాదన్ నేను ఒక పెద్ద దెయ్యాన్ని చూశాను అని అంటాడు. దాన్ని మన ఇంటి వెనకాల చూశాను అని చెప్తాడు. నీ సిస్టర్ నీతో ట్రిక్స్ ప్లే చేస్తుంది అని చెప్పింది అంటాడు. అది విన్న వరాలి చాలా భయపడుతుంది. అప్పుడు వెంటనే వాళ్ళ ఇద్దరి మీద ఒక దెయ్యం దాడి చేయడానికి చూస్తుంది. వాళ్ళు భయపడి వెంటనే ఒక చెట్టు మీదకి ఎక్కి అక్కడే చాలాసేపు కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళు లెవెల్ 4కి చేరుకుంటారు. అంటే భయం యొక్క శక్తి అని అర్థం. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపించడం జరుగుతుంది. ఒకరోజు వాళ్ళ కుక్క నాదన్ను కరుస్తుంది. అందుకే నాదన్ వాళ్ళ అమ్మ తనకి మంచిది కాదు అని చెప్పి నరకానికి వెళ్ళి ఉంటుంది అని చెప్తుంది. నాదన్ అడవిలోకి వచ్చింది వెతకడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ప్రజెంట్లో ఇద్దరు వ్యక్తులు వరాలి నాదన్ వెంట పడతారు. ఇద్దరు వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చూస్తారు. కానీ వాళ్ళు వెంటనే షూట్ చేస్తారు. అయినా వాళ్ళకి ఏమీ కాదు. కాస్త స్పృహ కోల్పోతారు అంతే. తర్వాత వాళ్ళిద్దరినీ ఒక బోన్లో బంధిస్తారు. తర్వాత ఒక వ్యక్తి వరాలిని వేధిస్తూ ఉంటాడు. ఇది చూసిన నాదన్కు కోపం వచ్చి వాడి మీద అరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి బాగా కోపం వచ్చి నాదన్ను బోన్లో నుంచి బయటకు తీసి బఫామెట్లో ఉంచుతాడు. దాని కింద నిప్పు పెడతాడు. వరాలి నాదన్ని చూసి చాలా భయపడి బోన్లో నుంచి తప్పించుకొని బయటకు వస్తుంది. వెంటనే వాళ్ళ ఇద్దరిని షూట్ చేసి చంపేస్తుంది. నాదన్ బఫామెట్ నుంచి బయటకు వచ్చి పారిపోతాడు. అది చూసి వరాలి బాధపడి నాదన్ వెంట వరాలి కూడా పడుతుంది. ఇంకా వీళ్ళు లెవెల్ 5కి చేరుకుంటారు. అంటే లోతు అని అర్థం. నాదన్ బఫామెట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తను మొత్తం నల్లగా మారిపోతాడు. అక్కడ ఒక కుక్కకి సహాయం కావాల్సి వస్తుంది. అది తన కుక్క కాదని తెలిసి కూడా అయినా వెళ్ళి దాన్ని వదిలిపెడతాడు. కానీ నాదన్ ఇప్పుడు వింతగా మారి తన ముఖంలో ఒక విచిత్రమైన చిన్న చిరునవ్వు కనపడుతుంది. దానివల్ల మనం ఒక ట్రయాంగిల్ని చూస్తాం. ఇది జరిగిన వెంటనే వరాలి పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె వెనక నల్లటి రంగులో దెయ్యాలు వెంటపడుతూ ఉంటాయి. ఆమె దెయ్యాలపై అరుస్తూ టెంటులోకి వెళుతుంది. తర్వాత ఒక అతను గొలుసుతో టెంట్ వైపు వెళ్తాడు. తర్వాత అదే అడవిలో ఒక జంట ఉంటారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళని ఎవరో కాల్చి చంపేస్తారు. అయితే వాళ్ళ చేతిలో ఒక యాపిల్ కూడా ఉంటుంది. ఇది అంతా జరిగిన తర్వాత అసలైన దెయ్యాన్ని చూపిస్తారు. అది చాలా భయంకరమైనది. కానీ ఆ చెట్టు మీద రాసిందంతా పచ్చి నిజం. ఈ అడవిలోకి ఎవరు వచ్చినా తప్పించుకోలేరు, తిరిగి వెళ్ళలేరు అన్నది నిజం. ఇప్పుడు నాదన్ ఒక రాక్షసుడిలాగా మారిపోతాడు. అతని నల్లగా విచిత్రంగా మారి ఒక చిరునవ్వు కూడా కనిపిస్తుంది. అయితే దెయ్యం వరాలిని కూడా చంపేస్తుంది. అయితే ఇక్కడ నరకానికి వెళ్ళడానికి 5 లెవెల్స్ తయారు చేస్తారు. నువ్వు ఎంత దిగజారితే అంత మృత్యువు నీకు వస్తుంది. ఈ మూవీలో ట్రయాంగిల్ మీనింగ్ ఏంటి అంటే దెయ్యం వాళ్ళని ట్రయాంగిల్లో బంధించింది అని అర్థం. వాళ్ళ ఇద్దరూ అక్కడ నుంచి తప్పించుకోలేరు అని తెలుస్తుంది. ఇద్దరు పారిపోయేందుకు ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ట్రయాంగిల్లో చిక్కుకుపోతారు. అందుకని వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే ట్రయాంగిల్లో ప్రతి మూలన మరణం ఉంటుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.